హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పేస్ బాక్స్. దిస్ ఈస్ వినయ్ వర్ధన్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోస్ లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోలో ఏంటిదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాము. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య తేడా ఏంటిదంటే, అదేమో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటేనేమో మనం తెలుగులో సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనేమో చక్ర వడ్డీ. ఓకేనా? సో ఇప్పుడు దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉంది. ఈ 1000 రూపీస్ ని ఒక 10% పర్ యానం చొప్పున వడ్డీకి ఇచ్చిండు. ఓకేనా? అదే అతను గనక సింపుల్ ఇంట్రెస్ట్ గనక ఇచ్చుంటే దాని మీద ఏం పడుతుంది? ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ అనుకోండి. ఫస్ట్ ఇయర్ దీని మీద 10% ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ఎంత? 100 రూపీస్ అవుతుంది. అండ్ సెకండ్ ఇయర్ కూడా ఎంత పడుతుంది? 100 రూపీస్ పడుతుంది, అంటే 10%. సో ఇక్కడ 2 ఇయర్స్ కి 1000 రూపీస్ కి 10% పర్ యానం చొప్పున 2 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 200 అని చెప్తాము. ఓకే, ఇది ఓన్లీ ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీని సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే, ఇంతకు ముందు ఫస్ట్ ఇయర్ ఓకే ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీసే పడుతుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ లో ఏంటిదంటే ఇదేంటిది? అసలు సమ్మది. ఇదేంటిది? వడ్డీ. ఇదేమో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇదేమో సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. 200 ఏమో 2 సంవత్సరాలు మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏంటిదంటే, ఈ ఫస్ట్ ఇయర్ ఈ వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ పడుతుంది అనమాట. ఓకేనా? దాన్ని మనం చక్ర వడ్డీ అంటాము. సో ఇప్పుడు 100 మీద మళ్ళీ 10% అంటే మళ్ళీ ఎంత పడుతుంది? ఇంకొక 10 రూపీస్ పడుతుంది. అంటే ఇదే 2 ఇయర్స్ కి 1000 రూపీస్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చొప్పున 10% పర్ యానం వడ్డీ ఎంత పడుతుంది అంటే 210 రూపాయలు పడుతుంది. ఇదేంటిది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ పడుతుంది. ఓకే, సో దాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సో అంటే ఇప్పుడు ఏంటిదంటే మామూలుగా జరిగేది ఏంటిదంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1000 రూపీస్ ఉన్నది. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇక్కడ 10% పర్ యానం అనుకోండి. ఇప్పుడు ఎంత పడుతుంది? ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏం పడుతుంది? 100 రూపీస్ పడుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఇది ఏమవుతుంది అంటే 1100 అవుతుంది. సో ఇప్పుడు అంటే ఈ వడ్డీ దీంట్లో కలిపేసి మళ్ళీ సెకండ్ ఇయర్ లో దీని మొత్తానికి కలిపి మళ్ళీ వడ్డీ వేస్తారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది? 1100 రూపాయలు ఉంది. ఈ 1100 రూపాయల మీద మళ్ళీ 10% వడ్డీ వేస్తారు. అంటే ఈ 100 ను కూడా కలిపి దీంట్లో వేస్తారు అనమాట. ఇప్పుడు 1100 మీద 10% ఏమవుతుంది? 110 అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ లోపల ఇది ఏమైతుంది? 1210 అయింది. ఓకేనా? అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఏమైతుంది అంటే ఈ 110 మీద పడదు, ఈ 1000 మీదనే పడుతుంది అనమాట వడ్డీ అనేది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే వడ్డీ మీద వడ్డీ. ఓకేనా? సో ఇదనమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనం జనరల్ గా చేయాలి అనుకుంటే మీకు ఒక సింపుల్ గా ఒకటి చెప్తా అనమాట. ఏంటంటే ఇప్పుడు PTR/100. సో అదన్నీ అంటే కొన్ని కేసెస్ లో మనకి బ్రేక్ అవుతా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి కనుక్కోమంటే ఓకే. అండ్ ఆ తర్వాత 1000 ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మీకు వెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే ఫార్ములాస్ అనేవి కొన్ని చోట్ల బ్రేక్ అవుతా ఉంటాయి. ఓకేనా? సో మనకి మీకు ముందే చెప్పారు ఫార్ములాస్ అనేవి మాక్సిమం ఎక్కడ యూజ్ చేయని చెప్పేసి. మనకేంటిదంటే కాన్సెప్ట్ అనమాట. సో మనకి ఒక మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. దాన్ని మనం ట్రీ మెథడ్ అని చెప్తాము. సో ఆ ట్రీ మెథడ్ ని యూజ్ చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో వాడు ఎక్కడ హింట్ ఇచ్చినా సరే ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పేస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు ఆ ట్రీ ఫామ్ అనేది మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఉంది. ఈ 10,000 రూపీస్ ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% పర్ యానం. టైం ఎంత అంటే 3 ఇయర్స్. అయితే దీనికి ఇప్పుడు ఇది మొత్తం సమ్ ఎంత మనకి? 10,000. అయితే దీనికి 3 ఇయర్స్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? సో ఏదైనా అడగవచ్చు అనమాట. సో దీన్ని మనం ఎలా చేస్తామంటే ట్రీ ఫామ్ అనమాట. ఓకేనా? మనకి 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి 3 ఇయర్స్. సో ఇక్కడ మనకి 10% పర్ యానం అన్నాడు. సో ఫస్ట్ ఇయర్ 10% పర్ యానం అంటే ఎంత పడుతుంది? 1000 రూపీస్ పడుతుంది. అండ్ సెకండ్ ఇయర్ 1000 రూపీస్. అండ్ థర్డ్ ఇయర్ కూడా 1000 రూపీస్ పడుతుంది. ఓకేనా? అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ వడ్డీ మీద వడ్డీ పడుతుంది. సో ఇప్పుడు ఇదేమో ఫస్ట్ ఇయర్, ఇదేమో సెకండ్ ఇయర్, ఇదేమో థర్డ్ ఇయర్. ఓకే, మళ్ళీ ఈ 1000 మీద కూడా మనకి మళ్ళీ 10% పడుతుంది అనమాట. సో 1000 మీద 10% అంటే ఎంత? 100 రూపీస్. ఓకే, అయిపోయింది. అండ్ ఆ తర్వాత థర్డ్ ఇయర్ కి ముందున్న మొత్తం వడ్డీల మీద కూడా మళ్ళీ వడ్డీ పడుతుంది. సో థర్డ్ ఇయర్ ముందున్నది ఇంకేమేమి వడ్డీస్ ఉన్నాయి? ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంది ఎంత అంటే 1000 లో 10% ఎంత? 100.
అండ్ సెకండ్ ఇయర్ లో ఉన్నది 1000, సో ఇక్కడ మళ్ళీ 100. అండ్ ఆ తర్వాత సెకండ్ ఇయర్ లో వడ్డీ మీద మళ్ళీ వడ్డీ ఉన్నది ఎంత 100, మళ్ళీ దీని మీద కూడా వడ్డీ పడుతుంది అనమాట. ఈ 100 కి మళ్ళీ ఈ 100 లో 10% ఏమవుతుంది అంటే 10 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇది అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000, 1000, 1000, 3000 అండ్ 300, 3310 రూపీస్ అని చెప్తాం. ఓకే. అండ్ ఆ తర్వాత ఓన్లీ మనకి ఈ 1000 రూపీస్ చూసారా ఫస్ట్ లైన్ లో, ఇదంతా ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. అండ్ ఆ తర్వాత ఈ కింద చూసారా 100s and 10s, ఇదేంటిదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకేనా. 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 310 రూపీస్. ఓకే. అట్లా కాకుండా ఇప్పుడు ఓన్లీ సెకండ్ ఇయర్ ఉన్నది, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఇది ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అండ్ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 110. ఓకే. ఇదేమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓన్లీ ఇదేమవుతుంది అంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇదేమో థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే. వీటి మధ్య మళ్ళీ డిఫరెన్సెస్ కూడా చెప్పారు అనమాట. సో ఇక్కడ మీకు వాడు ప్రాబ్లం లో మనకి హింట్ ఎక్కడ ఇచ్చినా సరే మనకి క్లియర్ అనమాట. సో సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ లో హింట్ ఇచ్చినా ఓకే. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ కి 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఇచ్చినా ఓకే. తర్వాత 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా ఓకే. అండ్ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినా ఓకే. సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినా ఓకే. సో ఇట్లా మీకు హింట్ అనేది ఎక్కడ ఇచ్చినా సరే ఈ ట్రీ డయాగ్రామ్ అంటే ఈ ట్రీ ఫామ్ లో మనకి ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ సమ్ ఇచ్చిండు కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇవ్వలేదు, ఇవ్వకుండా జస్ట్ మనకి ఏమేమి ఇచ్చిండంటే సమ్ అనేది మనల్ని ఫైండ్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు 10% per annum, టైం ఏమో 3 years ఇచ్చిండు. అండ్ 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ లేకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత అంటే మనకి ఒక 310 రూపీస్ ఇచ్చిండు. ఓకేనా. 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 310 రూపీస్ ఇచ్చిండు. ఇది మనకి హింట్ ఇచ్చిండు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, మనకి సమ్ కనుక్కోమన్నాడు, ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు, ఫైండ్ ది ప్రిన్సిపల్ అన్నాడు. సో అప్పుడేం చేస్తామంటే మనకి ఇక్కడ ఎంత అన్నాడు, మనకి 10% per annum అన్నాడు. సో 10% per annum అంటే 10% అంటే ఎంత, 10% ఈక్వల్స్ టు 1/10. ఓకేనా. సో 1/10 అంటే మనకి జనరల్ గా ఏమొస్తుంది, సో ఇప్పుడు మనకి ఇక్కడ టైం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత టైం ఇచ్చిండు అంటే 3 years ఇచ్చిండు. ఒకవేళ ఇక్కడ 2 years ఇస్తేనేమో డినామినేటర్ లో ఉన్నదానికి స్క్వేర్ చేయండి. ఓకేనా. 3 years ఇస్తేనేమో క్యూబ్ చేయండి. సో ఇప్పుడు మనకి 3 years ఇచ్చిండు కాబట్టి డినామినేటర్ లో ఉన్నదాన్ని క్యూబ్ చేయండి. సో 10 క్యూబ్ ఏమైతుంది మనకి 10 times 10 into 10 100, 100 into 10 1000. సో 10 క్యూబ్ మనకి ఏమైతుంది అంటే 1000 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ 1000 యూనిట్స్ అనమాట, మనకి ఈ 1000 యూనిట్స్ మనకి ప్రిన్సిపల్. ఓకే. అండ్ ఇప్పుడు దీని మీద మనకి ఇంట్రెస్ట్. సో 10% ఏమవుతుంది 100, 100, 100. ఓకే. అండ్ ఆ తర్వాత దీని మీద మళ్ళీ ఏమవుతుంది 10 అండ్ దీని మీద 10 అండ్ దీని మీద 10, మళ్ళీ 10 మీద 10% అంటే 1 అవుతుంది. సో ఇది మనకు వచ్చిన పార్టీషన్స్ అనమాట. సో ఇందులో మనకి హింట్ ఎక్కడ ఇచ్చిండో చూసుకుందాం. హింట్ ఎక్కడ ఇచ్చిండో అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 310 ఇచ్చిండు. సో మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 31 parts వచ్చింది. సో 10 + 10 + 10 30 + 1 ఎంత అంటే 31. సో ఇక్కడ 31 యూనిట్స్ ఈక్వల్స్ టు 310 రూపీస్ అయింది. దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 10. ఓకే. 1 యూనిట్ 10, మనకి ప్రిన్సిపల్ ఏంటిది ఇక్కడ 1000 రూపీస్. సో ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 1000 యూనిట్స్. సో 1000 into 10 ఏమవుతుంది అంటే 10,000. ఓకేనా. మనకు ఆన్సర్ వచ్చింది కదా. సో ఇలా ఒకవేళ మనకి ప్రిన్సిపల్ కనుక ఇవ్వకపోతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి మనం చేస్తాం అనమాట. సో మనకి ఆ పర్సంటేజ్ ఏదైతే ఇస్తారో దాన్ని మనం ఫ్రాక్షన్ లో చేంజ్ చేసుకుంటాం. ఫ్రాక్షన్ లో చేంజ్ చేసుకున్న తర్వాత ఆ డినామినేటర్ లో ఏదైతే ఉంటుందో దానికి ఒకవేళ 2 years ఇస్తేనేమో స్క్వేర్ చేసేస్తాము, 3 years ఇస్తేనేమో క్యూబ్ చేసి వేస్తాం అనమాట మనం. ఓకేనా. అండ్ ఆ తర్వాత ఒకవేళ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఓకే.
ఫర్ ఎగ్జాంపుల్ 20% అన్నాడు అనుకోండి, 20% అన్నప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది 2/10 వస్తుంది. ఓకేనా, 2/10 వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 100 ఉన్నది, దీన్ని బై 10 చేస్తే 100 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒక 2 ఉన్నది కాబట్టి ఇంటూ 2 చేస్తాం. ఓకేనా, అప్పుడు ఇంటూ 2 చేస్తే ఇది ఏమైంది 200 అవుతుంది. ఇది ఇంటూ 2 చేస్తే ఇది 200, ఇది 200 అవుతుంది. అండ్ ఇది 20 20 20 అవుతుంది, ఇదేమో 2 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఈ ట్రీ అనేది మీకు సింపుల్ గా ఆ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం జరుగుతుంది ఏంటిదంటే ఒకసారి చూడండి. ఇప్పుడు పైన 2 లేదు మనకి, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం. 1/10 అనేది మనకి ఇచ్చింది. సో ఇప్పుడు ఈ 10 ఉన్నది, ఇక్కడేమో క్యూబ్ వేసినాం దానికి. సో ఇక్కడ ఎంత వచ్చింది 100 వచ్చింది. 100 అనేది ఏంటిది 10 కి స్క్వేరే కదా. ఓకేనా, ఇక్కడ 10 స్క్వేర్ 10 స్క్వేర్ 10 స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది 10 10 10 వచ్చింది. సో మనకు అదే కదా. అండ్ ఇక్కడ ఏమొచ్చింది అంటే 1 వచ్చింది. ఓకేనా, సో మీకు ఇది అంటే బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఇక్కడ 10 క్యూబ్ వేస్తే ఇక్కడేమో 10 స్క్వేర్ వస్తుంది, ఇక్కడేమో 10 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మామూలుగా న్యూమరేటర్ లో ఉన్న 1 అనుకోండి. సో ఈ 1 వస్తుంది అనమాట. ఓకే, సో దీనికి మీకు సింపుల్ గా ఒక ఫామ్ అనేది ఇస్తా అనమాట. సో అది చూసుకుంటే మీకు అందులో అన్ని క్లియర్ అవుతాయి. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 10% కాకుండా మనం మాట ఫ్రాక్షన్ లో చేంజ్ చేస్తే ఏమైంది 1/10 కదా. నేను ఇప్పుడు దీన్ని ఏం రాస్తున్నా అంటే 1/a ఫామ్ లో రాస్తున్నా. ఓకేనా, సో కొన్నింటిలో ఏంటిదంటే ఇప్పుడు 30% వచ్చింది అనుకోండి, 30% ఏమవుతుంది 3/10 అవుతుంది. సో అలాంటి ఫామ్ లో ఏంటంటే నేను b/a రాస్తున్నాను. సో ఆ పైన ఉండే కాన్స్టెంట్ ఉంటుంది చూసారా. సో అది 1 కావచ్చు 2 కావచ్చు 3 కావచ్చు ఎంతలా రావచ్చు పైన న్యూమరేటర్ లో. సో దాన్ని b అనుకుంటున్నా, కింద ఏమో a అనుకుంటున్నా. ఓకేనా, సో b/a అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో దాని ఫ్రాక్షన్ లో చేంజ్ చేస్తే b/a ఫామ్ లో ఉన్నది. సో b/a ఫామ్ లో ఉంటే మనకేంటిదంటే సో ఇప్పుడు మనకి టైం అనేది 3 ఇయర్స్ ఇచ్చారు అనుకోండి. సో 3 ఇయర్స్ ఇస్తే మనం ఏం రాస్తాము, దీనికి a క్యూబ్ రాస్తాం అంతే కదా. సో మనకి డినామినేటర్ లో ఏదైతే ఉందో దానికి క్యూబ్ రాస్తాం. సో ఇక్కడ ఏమైతుంది మనకి ప్రిన్సిపల్ అనేది a క్యూబ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి 3. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇది ఎంత ఏంటిది ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఏమైతుంది అంటే ఇక్కడ a స్క్వేర్ అవుతుంది. ఓకే, బట్ మనకి ఇక్కడ పైన ఏమన్నా b ఉన్నది కాబట్టి ba స్క్వేర్ అనేది ఇక్కడ ఇది మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఫార్ములా ఏమొస్తుంది బిఏ అండ్ బిఏ. సో దీని మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే బిఏ. అండ్ ఆ తర్వాత ఇక్కడ దీని మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే బిఏ. అండ్ దీని మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే బిఏ. అండ్ దీని మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే బి అవుతుంది. ఓకేనా, సో ఇదన్నమాట మనకు వచ్చేది. సో ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది అంటే సో ఇక్కడ మనకి ఏంటిది ప్రిన్సిపల్ అనేది a క్యూబ్ ఉంది. ఇందులో మనకి ఏం కావాలి b/a కావాలి. సో a ఇక్కడ a కి అండ్ ఇక్కడ ఒక a కి క్యాన్సిల్ అవుతుంది అంటే ఇక్కడ a స్క్వేర్ మిగులుతుంది. మనకి ఏం మిగులుతుంది ba స్క్వేర్. సో ba స్క్వేర్ అండ్ ఆ తర్వాత మనకి బిఏ అండ్ బి రాస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది అంటే పైన ఏమన్నా 1/a ఫామ్ లో కాకుండా సమ్ వేరే ఫామ్ లో b/a ఫామ్ లో వస్తేనేమో ఇలా రాస్తాము. ఇన్ కేసు 1/a ఫామ్ లో వస్తే ఏంటంటే ఈ b అనేది మనకి కనపడదు. జస్ట్ a స్క్వేర్ ఏ అండ్ 1 అని రాస్తాం. ఇక్కడ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇందులో మనకి అన్ని క్లియర్ అవుతాయి అనమాట. సో అది కూడా రాస్తాను. ఒకవేళ 1/a ఫామ్ లో ఉంటే ఏంటిదంటే మనకి అదే 3 ఇయర్స్ కి అయితే a స్క్వేర్ ఏ అండ్ ఆ తర్వాత a1. సో ఇదన్నమాట. సో ఇందులో మనకి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ 3 ఇయర్స్ ఇదేంటిదంటే 3a స్క్వేర్ ఏంటిదంటే 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఈ 3a + 1 ఇదేంటిది అంటే 3 ఇయర్స్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్. అండ్ ఆ తర్వాత ఇది మొత్తం 3a స్క్వేర్ + 3a + 1. సో అదేమవుతుంది అంటే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఆ తర్వాత ఈ a1 ఇదేమవుతుంది అంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ a స్క్వేర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. అండ్ a స్క్వేర్ + 1 ఏమవుతుంది అంటే a స్క్వేర్ + a ఏమవుతుంది అంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటిది a స్క్వేర్ + 2a + 1 ఇదేమవుతుంది అంటే థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది.
సో ఇది మీకు అంటే జనరల్ గా మీకు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగేది అనే దానికి మీకు ఇక్కడ ఇచ్చాను. సో ఫస్ట్ ఏంటిదంటే మీరు ఈ ఏ స్క్వేర్ ప్లస్ 1 ఇవన్నీ ఏంటిదంటే మీరేం బట్టి పట్టొద్దు, ఓకేనా. సో మీరు చేసుకుంటూ వెళ్ళండి, నార్మల్ ప్రొసీజర్ లోనే చేసుకుంటూ వెళ్ళాలి. ట్రీ డయాగ్రామ్ డ్రా చేసి అట్లా చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని రోజులు చేసిన తర్వాత ఏంటిదంటే మీకు అలవాటు అయిపోతుంది. సో ఎక్కడ ఏమొస్తుంది ఏంది అనేది అందులో మీరు కొంచెం ప్రొఫెషనల్ అయిన తర్వాత సో ఇక మీకు ట్రీ డయాగ్రామ్ అనేది డ్రా చేయడానికి అవసరం లేదనమాట. సో ట్రీ డయాగ్రామ్ డ్రా చేయకుండానే డైరెక్ట్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ అంటే కాంపౌండ్ ఇండస్ట్రీకి 3 years కాంపౌండ్ ఇండస్ట్రీకి సింపుల్ ఇండస్ట్రీకి మధ్య డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ 310 అని ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే 10 అంటే 1/10 పర్ యానం. సో ఇదే తీసుకోండి 10. సో ఇక్కడ మనకి ఏంటిది ఏ ప్లేస్ లో ఏమున్నది 10 ఉన్నది. సో మనం ఏం చేస్తాం అంటే ట్రీ డయాగ్రామ్ మొత్తం డ్రా చేయకుండా మనకి తెలుసు కాంపౌండ్ ఇండస్ట్రీ మరియు సింపుల్ ఇండస్ట్రీ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3a+1, ఓకేనా. 3a+1 అంటే ఎంత 3 ఇంటూ ఏ ప్లేస్ లో ఏముంది ఇక్కడ 10 ఉంది +1, 3 ఇంటూ 10 ఎంత 30 +1 ఎంత అంటే 31. సో ఇప్పుడు ఈ 31 పార్ట్స్ ఈక్వల్స్ ఎంత అంటే 310 అవుతుంది. 1 యూనిట్ ఏమవుతుంది అంటే 10 అవుతుంది. దాని తర్వాత మొత్తం 3 అంటే మనకి ప్రిన్సిపల్ అడిగాడు అనుకోండి, ప్రిన్సిపల్ ఏమవుతుంది 1000 అవుతుంది కదా. సో 1000 ఇంటూ 10 10,000 అని అట్లా చెప్పేస్తాం అనమాట. సో మీకు కొంచెం ప్రొఫెషనల్ అయిన తర్వాత ఇట్లా డైరెక్ట్ వేసేస్తాం. సో అందుకోసం అని చెప్పి మీకు ఇది చెప్పాను అనమాట. మళ్ళీ ముందుగా చెప్పాలి కదా, ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పాలి కాబట్టి ముందు చెప్పాను. సో ప్రెసెంట్ అయితే మాత్రం ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ వరకు మాత్రం ఇది వాడవాకండి. జనరల్ గా ఎట్లా ప్రొసీజర్ లో ట్రీ డయాగ్రామ్ డ్రా చేసి వేయండి. కొన్ని రోజులు మొత్తం ప్రాక్టీస్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇట్లా చేయొచ్చు అనమాట మీరు, ఓకేనా. సో ఇదనమాట మనకి ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్ చూస్తే ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹7,500 at 4% per annum for 2 years కాంపౌండ్ యాన్యువల్లీ అంటున్నాడు అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి సమ్ ఎంత మనకి 7,500, ఓకే. మనకి సమ్ ఇచ్చింది కాబట్టి ఓకే నో ప్రాబ్లం. ఎన్ని ఇయర్స్ అన్నాడు 2 years అన్నాడు. సో 2 అండ్ ఆ తర్వాత మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4% per annum. సో 4% per annum అంటే ఇక్కడ మనకి ఎంత పడుతుంది 4% పడుతుంది. సో ఇక్కడ 1% అంటే 75, దెన్ 4% అంటే ఏమవుతుంది 75 ఇంటూ 4 ఎంత మనకి 300 రూపీస్ పడుతుంది, ఓకేనా. 300 రూపీస్ ఫస్ట్ ఇయర్. సో ఇక్కడ సెకండ్ ఇయర్ కూడా 300 రూపీసే పడుతుంది, ఎందుకంటే 4% per annum కాబట్టి 4% అండ్ 4%. అండ్ ఆ తర్వాత సెకండ్ ఇయర్ మళ్ళీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మళ్ళీ దీని మీద కూడా వడ్డీ పడుతుంది. దీని మీద 4% ఏమవుతుంది 3 ఇంటూ 4, ఓకేనా. 300 లో 4% ఏమవుతుంది 3 ఇంటూ 4 12 అవుతుంది. సో మొత్తం దీని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 300 + 300 600 + 12 612 రూపీస్ అని చెప్తాను, ఓకేనా. సో అయితే మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటున్నాడా, కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటున్నాడా, అండ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడా. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట, ఇది చూసుకోవాలి. అండ్ టైం ఎంత ఇస్తున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మొత్తం సమ్ అనేది ఇస్తున్నాడా లేదా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹16,000 at 20% per annum for 9 months కాంపౌండెడ్ క్వార్టర్లీ. సో మనకి ఇక్కడ సమ్ ఎంత ఇచ్చిండు, సమ్ మనకి 16,000 ఇచ్చిండు, ఓకేనా. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20% per annum, ఓకే. అండ్ ఆ తర్వాత మనకి టైం ఎంత ఇచ్చిండు అంటే 9 months ఇచ్చిండు. మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటున్నాడు, కానీ మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు 20% per annum ఇచ్చిండు. సో పర్ యానం అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి 12 months అనమాట. ఈ 20% అనేది 12 months కి ఇచ్చిండు. బట్ మనకి క్వార్టర్లీ అంటున్నాడు. క్వార్టర్లీ అంటే ఏంటిది 3 months కానీ 3 months కి ఒకసారి కాంపౌండ్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నాడు. సో 3 months కంటే మనకి 3 months కి కావాలి, ఓకేనా. 3 1s 3 4s 4 1s 4 5s అంటే మనకి క్వార్టర్లీ ఎంత వస్తుంది 5% వస్తుంది అనమాట, ఓకేనా. సో మనకి ఇక్కడ 5% వస్తుంది ప్రతి 3 months కి. ఎన్ని మంత్స్ కన్నాడు 9 months కన్నాడు. సో 9 months కంటే మనం ఎన్ని సార్లు క్యాలిక్యులేట్ చేయాలి 3 times క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇక్కడ సమ్ ఎంత ఇచ్చిండు అంటే 16,000 ఇచ్చిండు. సో 3 times క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 3 అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత 5%, 5%, 5%. సో మనకి ఇక్కడ చూస్తే 10% అంటే 1600, 1% అంటే ఎంత 160, 1% 160, దాని 5% ఏమవుతుంది 16 into 5 8, 0 కి 0 అంటే 800.
సో ఇక్కడ కూడా 800 అండ్ ఇక్కడ కూడా 800. సో మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ 5%, ఇక్కడ 5, ఇక్కడ 5 కాబట్టి సేమ్ వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇందులో 5% కావాలి. సో 1% ఎంత అంటే 8, 5%, 8 into 5 40. సో ఇక్కడ 40 అయితే ఇది అయిపోయింది అనమాట, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత థర్డ్ ఇయర్ లో మళ్ళీ దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 40 అవుతుంది. అండ్ దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 40 అవుతుంది. అండ్ ఆ తర్వాత దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది 5%. 5% ఎంత పడుతుంది, ఇక్కడ మనకి 1% అంటే 0.4. ఓకేనా, 5% ఏమవుతుంది 4 5 20 అంటే 2.0 వస్తుంది, అంటే 2 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, ఫైండ్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో ఇదంతా మనం ప్లస్ చేసుకుంటే అదే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 800 800 800 సో 2400. ఓకేనా, 40 40 40 120 plus 2 122. సో ఏమైంది 2522 రూపీస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి 16,000 మీద 20% పర్ యానం చొప్పున 9 months కి కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటున్నాడా, యాన్యువల్లీ అంటున్నాడా, హాఫ్ ఇయర్లీ అంటున్నాడా, సో దాన్ని బట్టి మనది ఇక్కడ డిపెండ్ అవుతుంది అనమాట. సో కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు. సో మనకి 20% పర్ యానం అయితే క్వార్టర్లీ ఏమవుతుంది, 20% అనేది 12 months కి, 3 months కి ఏమవుతుంది అంటే 5% అవుతుంది. సో మనకి 3 months కి ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇక్కడ 9 months ఉంటుంది. 9 months ఉన్నది కాబట్టి మనం 3 times క్యాలిక్యులేట్ చేయాలి. ఇదేమో ఫస్ట్ 3 months ఇది, అండ్ ఇది తర్వాత 3 months ఇది, అండ్ ఇది తర్వాత 3 months అనమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే 2,522 రూపాయలు వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, if the simple interest on a sum of money at 5% per annum for 3 years is 1200, find the compound interest on the same sum for the period at the same rate. సో మనకి ఇక్కడ ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, ఎంత 5% per annum చొప్పున 3 years లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పడింది అంటే 1200 పడ్డది అన్నాడు. సో 3 years కి 1200 అంటే 1 year కి ఏమవుతుంది 400 అవుతుంది. సో 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 400. ఓకేనా, సో మనకి ఇప్పుడు దీని నుంచి సమ్ కనుక్కొని, మనకి ఓన్లీ ఏమడిగిండు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంది సేమ్ సమ్ ఫర్ ద పీరియడ్ అట్ ద సేమ్ రేట్. సో దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు, సేమ్ సమ్ మీద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున. సో మనకి అంతా సేమ్ కాబట్టి మనం మళ్ళీ దాని మీద సమ్ కనుక్కొని దాని నుంచి మళ్ళీ పర్సంటేజ్ ఇవన్నీ కనుక్కోవద్దు అనమాట. సో మనకి ఇక్కడ ఏంటిది 400 వచ్చింది 3 years కి అంటున్నాడు. 3 years కంటే ఇక్కడ ఎంతో సమ్ ఉంటది, దాని నుంచి వచ్చినాయిగా ఈ 400 400 400 అనేది. సో మొత్తం 1200 అయింది. ఇప్పుడు దీని మీద 5% ఏమైతుంది 20. అండ్ ఇక్కడ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ క్లియర్ అయింది. అండ్ థర్డ్ ఇయర్ మళ్ళీ ఈ 400 మీద 5% 20, ఈ 400 మీద 5% 20, అండ్ దీని మీద మనకి 5% ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ 1200 20 20 20 60 plus 1 1261 అని చెప్పేస్తాం. సో ఇలా కాకుండా ఇంకేం మామూలుగా ఏం చెప్పొచ్చు, ఇదేంటిదంటే 3a² అన్నట్లే కదా. అంటే ఈ 400 అనేది ఏంటిది a², 400 అనేది a² అయితే ఇక్కడ మనకి ఇక కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ కదా. సో 3 years లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఏముంటది అంటే ఇవే ఉంటది. ఓకేనా, మిగిలిందంతా సేమ్ అనమాట. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక ఇది యాడ్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది కదా. a² అనేది 400 అయితే ఏ ఏమవుతుంది 20 అవుతుంది, అంతే కదా. a² అనేది 400 అయితే 400 అనేది దేని స్క్వేర్ 20 కి స్క్వేర్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3a plus 1. సో 3a plus 1 అంటే ఎంత 3 into 20 plus 1, 3 into 20 60 plus 1 61 రూపీస్. సో ఇప్పుడు ఈ 1200 కి 61 కలిపితే అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా 3 years కి. ఇక్కడ ఏంటిదంటే ఆన్ ద సేమ్ సమ్ అనేది సేమ్, పీరియడ్ ఆఫ్ టైం సేమ్, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అంటున్నాడు కాబట్టి ఇలా డైరెక్ట్ చేసేస్తాము. మరి దీనికి సమ్ కనుక్కొని దాని మీద ఇదంతా ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకేమో మళ్ళీ ఇట్లా రాదు పోతుందేమో అనుకున్నప్పుడు ఏంటిదంటే కనీసం ఇట్లా అయినా చేసుకోండి అనమాట. 1 year కి ఎంత పడుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ 3 years కి 1200 అయితే 1 year కి 400 400 400 400 అండ్ దీని మీద 5%. అండ్ ఇక థర్డ్ ఇయర్ మళ్ళీ దీని మీద 5%, దీని మీద 5%, అండ్ దీని మీద 5% చేసుకొని చేసిన సరే మీకు క్లియర్ అనమాట.